గణేశుడి ఎడమదంతం ఎందుకు విరిగిందో మీకు తెలుసా? ఒకసారి పరశురాముడు లోకాలను తిరుగుతూ కైలాసానికి వెళ్తాడు. ఆ సమయంలో పరమశివుడు ధ్యానంలో ఉండగా గుమ్మం ముందు గణేశుడు కాపలా కాస్తూ ఉంటాడు. పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గణేశుడు నాన్న ఆజ్ఞ ప్రకారం లోపలికి ఎవరికీ అనుమతి లేదని అడ్డుపడ్డాడు. దానికి పరశురాముడు కోపంతో నేనెవరో తెలుసా అని అంటాడు. దానికి గణేశుడు మీరు ఎవరు అయినా కాని నా తండ్రి ఆజ్ఞ ప్రకారం లోపలికి అనుమతించను అంటాడు. అప్పుడు గణేశుడికి పరశురాముడు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. పరశురాముడు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా గణేశుడు అడ్డుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాక చివరికి పరశురాముడు శివుడి ఆయుధాన్నే ప్రయోగిస్తాడు. తండ్రి ఆయుధాన్ని గౌరవిస్తూ గణేశుడు అలానే ఉండిపోతాడు. ఆ ఆయుధం వచ్చి ఎడమదంతానికి తగులుతుంది. అందుకే గణేశుడికి ఎడమదంతం విరిగిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, జై